ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు, లేదా విదేశాలకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. వ్యయాధిపతి పంచమాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. ద్వితీయ తృతీయాధిపతి అయిన శని చతుర్థంలో ఉన్నారు. అర్ధాష్టమ శని నడుస్తుంది. అయితే ఎంత కష్టపడినప్పటికీ ఇంతేనా ఫలితం అనే ఆలోచన కూడా ఉంటుంది. వీళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది. అష్టమ గురువు అంతంత మాత్రంగా ఉన్నారు. కాబట్టి ఏదైనా ఒక ఫలితం ఆశించే ముందు దృఢమైన సంకల్పం ఉంటే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళండి. భవిష్యత్తు బాగుంటుంది. ప్రస్తుతం ఈ వారం అంత అనుకూలంగా లేదనుకుంటారు, కానీ ఈ వారం బాగుంది. వీరికి కష్టే ఫలి. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి మంచి మన్ననలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. సహాయ సహకారాలు అందిస్తారు. కాంట్రాక్ట్లు కానీ, సాఫ్ట్వేర్ రంగంలో కానీ, సినీ కళా రంగంలో వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. నూతన కన్స్ట్రక్షన్ ప్రారంభించడానికి ఇది సరైన సమయం. చక్కగా ప్రారంభించవచ్చు. ఇటు గృహం కానీ, ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతాన విద్యా విషయాలు కూడా వీరు చక్కగా రాణించగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ గడిచిన వారం కంటే ఈ వారం వీరికి అనుకూలంగా ఉంది. కొంత మెంటల్ రిలీఫ్ అనేది ఏర్పడుతుంది. కాస్త ముందుకు వెళ్దాం అనే ఆలోచన కూడా ఉంటుంది. అయితే ఎంత ముందుకు వెళ్ళినప్పుడు, ఎంత కష్టపడినప్పటికీ ఇప్పుడు బాగుంది అనుకుంటాం, అది బాగుంటుంది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకోటి మొదలవుతుంది. ఈ వారం ఇలాగే ఉంటుంది అనుకుంటాం, కానీ కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీ ధోరణిలో ఎటువంటి మార్పు లేకుండా మీ ప్రయత్నం మీరు ప్రారంభించండి. ఏదైనా సలహాలు సూచనలు ఉంటే జీవిత భాగస్వామితో చర్చించాకే బయటికి చెప్పండి. అంతవరకు కొంచెం గోప్యతగా ఉంచడం, ఏ విషయాన్ని సరే గోప్యతగా ఉంచడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కుదురుపడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. వైద్యులు ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో వారికి, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారికి అక్కడ వీసాకు సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి సమస్య పోవడం, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, ఎప్పటి నుంచో ఉద్యోగం రాక ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశాలు లేకపోలేదు. చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకినప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in